హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మీ చేతిలో డబ్బు నిలవాలంటే ఏమి చేయాలి అనేటటువంటి విషయాలను తెలుసుకునే ముందు మా వీడియోకి ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ 15 చిట్కాలను తప్పనిసరిగా పాటించి చూడండి. మీ చేతిలో ఎప్పుడూ డబ్బులు ఉంటాయి. ఆర్థిక పరంగా ఒక వ్యక్తి కృంగిపోతున్నాడు అంటే దానికి అనేక కారణాలు ఉంటాయి. వాస్తు ప్రకారం ఇల్లు సరిగ్గా లేకపోవడము మరియు గ్రహాలు అనుకూలంగా లేకపోవడము వంటి కారణాలు కావచ్చు. ఇల్లు వాస్తు ప్రకారము లేకపోయినట్లయితే డబ్బు, ఆరోగ్యము మరియు ఆనందముపై ప్రభావం చూపిస్తుంది. అందుకనే ఇంట్లో వాస్తు నియమాలను పాటిస్తే ఎల్లప్పుడూ సంపద, ఆరోగ్యంతో పాటు ప్రశాంతంగా కూడా ఉంటారు. ప్రతి ఇంట్లో వాస్తుకు సంబంధించిన 5 ముఖ్యమైన అంశాలు. 16 వాస్తు మండలాలు ఉంటాయి. ఇవి మీ ప్రవర్తన మరియు ఆలోచన విధానంలో ఎంత మేరకు రాణిస్తున్నారో నిర్ణయిస్తాయి. వాస్తు ప్రకారం చూసినట్లయితే ఇంట్లో ఉత్తర దిక్కు ప్రాంతంలో నీలం రంగును వేయాలి. ఈ ప్రాంతంలో ఎటువంటి ఎరుపు రంగు షేడ్స్ను వాడకూడదు. ఇంట్లో తెల్లని ఈశ్వరీ మొక్కలు నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ మొక్కలో గణేశుడు కొలువై ఉంటాడు. ఈ మొక్క అంటే శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. దీనిని ఇంట్లో నాటడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాస్తు విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే హారిద్ర మొక్క యొక్క మూలంలో గణేశుడు ఉంటాడు. ఈ చెట్టుతో చేసిన గణపతిని ఇంట్లో ఉంచడం వలన వాస్తు దోషాలు, అలాగే ధన సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇంట్లో కుబేర యంత్రాన్ని పెట్టుకుంటే గనుక ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తూర్పు దిక్కున తులసి మొక్కను నాటండి. వాస్తు శాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఇంటికి ఉత్తర దిక్కున ప్రాంతంలో అంటే కుబేరుడు ఉండే స్థానంలో చెత్త, చెదారం లాంటివి పాడవేయకూడదు. అలాగే వాషింగ్ మిషన్, రోలు, చీపురు, మిక్సర్ గ్రైండర్లు తదితర ఎలక్ట్రిక్ ఉపకరణాలను వినియోగించకూడదు. వంటగదికి మరియు మరుగుదొడ్డికి ప్రత్యేకమైనటువంటి ప్రాంతాన్ని కేటాయించాలి. వంటగది అగ్నిని సూచిస్తుంది కనుక ఇలాంటి ప్రదేశం తప్పుగా ఉంటే మీ సంపద దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంటికి ఉత్తరం వైపున అంటే కుబేరుడు ఉండే స్థానంలో ఎటువంటి చెత్త చెదారాన్ని వేయకుండా, దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక్కడ నుండి వచ్చేటటువంటి శక్తి జీవిత స్థితిని నిర్ణయిస్తుంది. లేదంటే పేదరికానికి గురవటంతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా అనారోగ్య సమస్యల బారిన పడతారు. ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉండాలి అంటే తూర్పు వైపున ఈశాన్య దిశలో పూజ గది ఉంటే చాలా మంచిది. ఈశాన్యం మూలాన పూజ గదిలో పూజలు చేస్తే సుఖ సంతోషాలతో పాటు సంపదలు కూడా వెల్లివిరుస్తాయని శాస్త్రం చెబుతోంది. మీ ఇంట్లో ధనము నిలిచి ఉండాలంటే
ధనానికి మూలమైన లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి. లక్ష్మీదేవికి బియ్యంతో పూజ చేసి ఆ తర్వాత పూజ చేసిన కొంచెం బియ్యాన్ని మన దగ్గరగా ఉంచుకోవాలి. సంపాదించిన ధనం కూడా మన దగ్గర ఉంచిన బియ్యంలాగే డబ్బు కూడా మన చేతిలో నిలుస్తుంది. వాస్తుశాస్త్రంలో చెప్పిన ప్రకారం నైరుతి దిశలోనే బీరువాలు, లాకర్లు ఉంచుకోవాలి. అప్పుడే డబ్బుకి ఎలాంటి కొదవ లేకుండా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆగ్నేయ దిశ అనేది అగ్ని ప్రదేశం. చాలామంది ఇళ్లపైన వాటర్ ట్యాంకులను తెలియక ఆగ్నేయ దిశలో ఉంచుతారు. అగ్నిస్థానంలో నీటిని ఉంచినప్పుడు ప్రతికూల శక్తులు ఏర్పడి వ్యక్తులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అంతేకాకుండా ఇంట్లో తరచుగా కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు వస్తూ ఉంటాయి. వాటర్ ట్యాంక్ను నైరుతి దిశలో నిర్ణయించుకోండి. మీ ఇంట్లో గనుక కుళాయి నీళ్లు కారిపోతున్నట్లయితే వెంటనే కుళాయిని బాగు చేయించండి. ఎందుకంటే నీళ్లు ఎలాగైతే కారుతూ బయటకు పోతాయో అదేవిధంగా ఆదాయం కూడా బయటకు వెళ్ళిపోతుందని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. చాలామంది ఇళ్లలో చెత్తను కానీ లేదా పగిలిపోయిన విరిగిపోయినటువంటి వస్తువులను అలాగే ఉంచుతూ ఉంటారు. అయితే అలాంటి వస్తువులు గనక ఇంట్లో ఉంటే వాటిని వెంటనే ఇంట్లో నుండి తీసివేయండి. వంటగది మాత్రం తప్పనిసరిగా ఇంటికి ఆగ్నేయ దిక్కులోనే ఉండాలి. నారింజ, గులాబీ రంగులను వంటగదికి పెయింటింగ్ చేయాలి. వర్క్ టేబుల్, డ్రాయింగ్ వంటగదికి పెయింటింగ్ చేయాలి. వర్క్ టేబుల్, డ్రాయింగ్ రూమ్ను ఖచ్చితంగా ఉత్తర ప్రాంతంలోనే ఉంచాలి. నైరుతి దిశలో తలుపు ఉంటే మాత్రం అప్పులు విపరీతంగా పెరిగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులను సృష్టిస్తుంది. ఉత్తరం వైపున ప్రవేశ మార్గం ఉంటే గనుక మంచి అవకాశాలు మరియు సంపదకు దారితీస్తుంది. తూర్పు దిక్కున ప్రవేశ మార్గం ఉంటే ప్రశాంతత చేకూరుతుంది. దక్షిణ దిక్కున ప్రవేశ మార్గం ఉంటే గనుక అదృష్టం వరిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.